దేవునికి స్తోత్రం. ధైర్యం కొందనాలు కూడి వచ్చినందుకు నా వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలు మొదటిదాన్ని విప్పినను నేను చూడగా ఆ 4 జీవులో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము బయలు వెళ్ళాను. దాని మీద ఒకడు విల్లు చేత పట్టుకొని కూర్చుండి ఉన్నాను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఎర్రనిదైన ఒక గుర్రము బయలు వెళ్ళాను. దాని మీద మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్లును భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నల్లనిదైన ఒక గుర్రము బయలు వెళ్ళెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చున్నాను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలని, దేనారమునకు 3 సేర్లు యవలని, నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్యను పలికినట్టు ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. పాండుర వర్ణము గల ఒక గుర్రము బయలు వెళ్ళెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాడిని వెంబడించెను గనుక ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి 4వ భాగముపై అతనికి అధికారం ఇవ్వబడను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు వద్దు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వానిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలన చంపబడుకో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను. చంద్రబింబమంతయు రక్తవర్ణం ఆయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశం నుండి నక్షత్రములు భూమిపై రాలెను. ఆకాశ మండలం
ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయాను. భూరాజులను పెద్ద పెద్ద కొండలను పర్వతమును ప్రతి కొండయు ప్రతి ద్వీపంలో వాటి స్థానాలు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడును కొండల గుహలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనులైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి దేవుని సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మరుగు చేయి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచుండిరి.